హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 28. ఇక స్టోరీలోకి వెళ్తాయి. ఆయుష్ వాళ్ళ రూమ్ నుండి తన రూమ్కి వచ్చిన అభికి బెడ్ మీద ఉన్న తన మొబైల్ రింగ్ అవుతూ కనిపించడంతో వెంటనే దాన్ని లిఫ్ట్ చేసి హలో అనగానే, అభి ఏమైపోయావి, ఎన్నిసార్లు కాల్ చేశానో తెలుసా, నిన్న కాలేజ్ నుండి హడావిడిగా ఎందుకు వెళ్ళిపోయావు, అండ్ అప్పటి నుండి సింగిల్ మెసేజ్ కూడా చేయలేదు, అసలేం జరిగింది? రక్ష, ఇక్కడ నిన్నటి నుంచి ఫుల్ గందరగోళంగా ఉంది. నేను నిన్నటి నుంచి సింగిల్ టీ కూడా తాగలేదే. ఇక కాల్ ఎప్పుడు చేస్తాను చెప్పు. అసలు ఏం జరిగిందో ఒక్క ముక్కలో చెప్తాను విను అంటూ సింగిల్ లైన్లో జరిగింది మొత్తం చెప్పి, ఇందాకే ఫుల్ గొడవ అయ్యింది. అండ్ ఆ ప్రణవి అన్న మాటలకి అక్క చాలా ఫీల్ అయింది. ఇప్పటి వరకు అక్కతోనే ఉన్నాను. ఓ మై గాడ్, ఇంత గొడవ జరిగిందా? ఏంటి అవి ఇది? అశ్రిత అక్కకి ఇన్ని కష్టాలు వస్తున్నాయి. పాపం అక్క మ్యారేజ్ అనుకున్నప్పటి నుండి ఏదో ఒక డిస్టర్బెన్సెస్. అక్క మెంటలీ స్ట్రాంగ్ కాబట్టి ఇంకా తట్టుకుంది. అయినా మీ బావ ఉండగా అక్క మీద ఈగ కూడా వాళ్ళనివ్వడు. కానీ నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు. అవును, ఇవాళ కాలేజ్కి రావా నువ్వు? లేదు రక్ష, మమ్మీ డాడీ కూడా లండన్ నుంచి వచ్చారు. బావని అడిగి నేను మమ్మీ డాడీ మా ఇంటికి వెళ్ళిపోతాము. నాకు ఇక్కడ ఉండాలని కూడా లేదు. ఎన్ని రోజులని ఇలా అక్క బావ దగ్గర ఉంటాం చెప్పు. అందుకే ఒకేసారి ఇంటికి వెళ్ళి అన్నీ సెట్ అయ్యాక కాలేజ్కి వస్తాను. సరే నీ ఇష్టం, అన్నీ సెట్ అయ్యాకే రా. కానీ నిన్న విషయం అడుగుతాను, నీ మనసులో ఏముందో అది చెప్పు. బట్ అబద్ధం మాత్రం చెప్పకు. నాకున్న ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్ రక్ష నువ్వు. నీకు అబద్ధం ఎందుకు చెప్తాను? నా లైఫ్లో జరిగిన ప్రతి విషయం నీతోనే షేర్ చేసుకుంటున్నాను. ఈవెన్ అక్క విషయం కూడా చెప్పాను. అలాంటి నీకు ఎందుకు అబద్ధం చెప్తాను? ఏం అడగాలనుకుంటున్నావో త్వరగా అడుగు. అది నాకు కూడా తెలుసు అభి, అబద్ధం చెప్పవనే నమ్మకంతోనే అడుగుతున్నాను. చేతన్ చెప్పిన ప్రపోజల్ గురించి ఏం ఆలోచించావు? నిన్న కాలేజ్లో జరిగింది గుర్తుంది కదా? గుర్తుంది రక్ష. అంటే నాకు చేతన్ మీద గుడ్ ఒపీనియన్ ఉంది. బట్ అది ప్రేమ అని చెప్పను, ఎందుకంటే నా పెళ్లి గురించి డెసిషన్ మమ్మీ డాడీకే వదిలేశాను. అభి, చేతన్ నిన్ను చాలా లవ్ చేస్తున్నాడు. అందరిలా టైంపాస్ చేసి వదిలేసే టైప్ అస్సలు కాదు. పేరెంట్స్ నో అన్నారని నిన్ను మిడిల్లో వదిలేస్తాడని అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే నీ గురించి వాళ్ళ ఇంట్లో ఓపెన్ అవ్వడం, వాళ్ళు ఓకే చెప్పడం కూడా ఎప్పుడో జరిగిపోయింది. ఇక మిగిలింది నువ్వు ఎస్ చెప్పడమే. ఒకటి చెప్పనా అభి, లైఫ్లో నువ్వు ప్రేమించే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ నిన్ను ప్రేమించే వాళ్ళు మాత్రం కొందరే ఉంటారు. చేతన్ నిజంగా నిన్ను చాలా సిన్సియర్గా లవ్ చేస్తున్నాడు. ఇప్పుడు కూడా నువ్వు కాలేజ్కి రాలేదని ఎంట్రన్స్ వైపు చూస్తూ ఉన్నాడు అంటూ చేతన్ వైపు చూస్తూ చెప్తుంది. నీ బెస్ట్ ఫ్రెండ్గా, నీ హ్యాపీనెస్ కోరుకునే వ్యక్తిగా ఇంతకంటే నేను చెప్పను. నిన్ను ఫోర్స్ చెయ్యను. నువ్వు ఎవరితో ఉంటే హ్యాపీగా ఉంటావో నువ్వే డిసైడ్ చేసుకో అంటూ కాల్ కట్ చేస్తుంది. కట్ అయిన కాల్ని బెడ్ మీద పడేసి బోర్లో పడుకొని ఆలోచనలో పడిపోతుంది అభి. చేతన్ చూడ్డానికి హృతిక్ రోషన్ లాగా సిక్స్ ప్యాక్ బాడీ లేకపోయినా తన హైట్కి తగ్గ వెయిట్తో రింగుల రింగుల చుట్టూ మరీ తెల్లగా కాకుండా మరీ నల్లగా కాకుండా చామంచాయ రంగులో చూడ్డానికి క్యూట్గా నాగ చైతన్యలా ఉంటాడు. బ్యాడ్ హ్యాబిట్స్ కూడా లేవు. ఎప్పుడైనా పార్టీస్లో రేర్గా బ్రీజర్ డ్రింక్ చేస్తాడు. అండ్ మెయిన్లీ ఫ్యామిలీ కూడా చాలా మంచిది. చేతన్ అభిను చాలా సిన్సియర్గా లవ్ చేస్తున్నాడు. కానీ అభి ఏ రోజు చేతన్తో నవ్వుతూ మాట్లాడింది కూడా లేదు. కానీ నిన్న కాలేజ్లో వేరే బ్రాంచ్ బాయ్స్ తన గురించి వల్గర్గా కామెంట్స్ చేస్తున్నారని తెలిసి వాళ్ళను కొట్టడంతో పాటు వాళ్ళకి స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తూ షీ ఈజ్ మైన్ అని కాలేజ్ మొత్తం అరిచి చెప్పి వాళ్ళు బలవంతంగా లాక్కున్న అభి బుక్స్ తీసుకుని వచ్చి అభి చేతిలో పెడుతూ డోంట్ క్రై అంటూ అభి చంపనిమిరి తన చేతిలో చాక్లెట్ పెడుతూ, ఇది నేను కావాలని వీళ్ళని సెట్ చేసి నీ దృష్టిలో హీరో అవ్వాలి అని చేశాను అని నువ్వు అనుకుంటే అది నీ పొరపాటే అభి. ఎందుకంటే నిన్ను ఇంప్రెస్ చేయడానికి నీ క్యారెక్టర్ను బ్యాడ్ చేసే వెధవను మాత్రం కాదు. నువ్వు నా ప్రేమను ఒప్పుకునే వరకు ఓపిక్గా వెయిట్ చేస్తాను. కానీ నీ కన్నీళ్లకు మాత్రం కారణం అవ్వను. అమ్మాయి ప్రేమను ఇష్టంతో గెలుచుకోవాలి, కానీ బలవంతంగా కాదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఐ రియల్లీ లవ్ యూ. అండ్ నువ్వు ఇక బాధపడకు. మరోసారి ఇంకెప్పుడు నీ వైపు కూడా చూసే సాహసం చేయడు అని చెప్పి ప్లీజ్ త్వరగా నా ప్రేమను ఒప్పుకోవే దెయ్యం అంటూ అభి మూడ్ డైవర్ట్ చేసి అక్కడి నుండి అభి కొట్టడానికి రావడంతో పరిగెత్తుకుంటూ ఐ లవ్ యూ అభి అంటూ ఫాస్ట్గా తన బైక్ స్టార్ట్ చేసి కాలేజ్ గేట్ నుండి తన బైక్లో నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. కాలేజీలో జరిగింది మొత్తం గుర్తు చేసుకుంటూ గట్టిగా కళ్ళు మూసుకొని బోర్ల పడుకొని చేతన్ గురించి ఆలోచిస్తూ ఉన్న తనకి నిషాన్ గుర్తు రావడంతో మొహాన్ని ఎర్రగా పెట్టుకొని, నిషాన్, నువ్వు ఆయుష్ బావలాగా కాదు, యు ఆర్ ఏ ప్లే బాయ్.
అండ్ ఐ రియలీ హేట్ యూ అంటూ తను హత్తుకున్న పిల్లోను కోపంగా విసిరేస్తుంది. తన రూంలోకి అటూ ఇటూ తిరుగుతూ ఉన్న ప్రణవికి తన రూంలోకి వస్తూ ఉన్న విక్రమ్ని చూసి నోసలు ముడిపడతాయి. విక్రమ్ రూంలోకి వస్తూ ప్రణవి వైపు నీళ్లు నిండిన కళ్ళతో చూడడం చూసిన ప్రణవి పెదవి అంచున నిలుస్తుంది ఈవిల్ స్మైల్. ఏంటి, నా కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడి మ్యారేజ్కి ఒప్పించడానికి వచ్చావా? హౌ పూర్ అని నవ్వుతూ. నిన్ను చూస్తుంటే చాలా జాలిగా అనిపిస్తుంది విక్రమ్. పాపం, నా గురించి అన్నీ తెలుసు కూడా లవ్ చేశావంటే సాహసం అనే చెప్పాలి. నీకు నేను అందుకే మన పెళ్లి చూపుల టైంలోనే చెప్పాను, నాకు బావ అంటే ఇష్టం, తననే ప్రేమిస్తున్నాను అని. కానీ నువ్వు నాతో ఇష్టం లేదు అని చెప్పి అందరిలో పెళ్లికి ఒప్పుకొని నన్ను లాక్ చేశావు. ఇప్పుడు చూడు, బావే మన పెళ్లి క్యాన్సిల్ చేశాడు. కానీ నిన్ను చూస్తుంటే చాలా జాలేస్తుంది. ఎంతైనా నాది చాలా జాలి హృదయం. అయితే ఓ పని చెయ్యి, నా కాళ్ళు పట్టుకొని సారీ చెప్పు, అప్పుడు నేను నువ్వు కోరుకున్నట్టే మన పెళ్లి జరిగేలా చేస్తాను అని నవ్వుతూ పొగరుగా చెప్తుంది. విక్రమ్ కళ్ళ నుండి జారుతూ ఉన్న కన్నీటిని తుడుచుకుంటూ ప్రణవి కాళ్ళు పట్టుకోవడానికి వంగడం చూసి ప్రణవి నవ్వుతూ చూస్తూ ఉంటుంది. కానీ విక్రమ్ వంగినట్టే వంగి ప్రణవిని ఈడ్చిపెట్టి కొట్టగాని ప్రణవి విక్రమ్ కొట్టిన దెబ్బకి 2 అడుగుల దూరంలో బెడ్ మీద పడి 2 సార్లు బౌన్స్ అయ్యి పైకి లేచి నిల్చుకొని విక్రమ్ వైపు కోపంగా చూస్తూ హౌ డేర్ యూ, నన్నే కొడతావా అంటూ కోపంగా అరుస్తుంది. విక్రమ్ మరో చంప మీద కొట్టి బుగ్గను బూరెల్లాగా ఉబ్బించి ముందు కొట్టింది ఆశను చంపడానికి ట్రై చేసినందుకు, అండ్ ఇప్పుడు కొట్టింది నా ప్రేమను ముక్కలు చేసినందుకు. నీ గురించి పూర్తిగా అర్థమయ్యాక కూడా నిన్ను పెళ్లి చేసుకోవాలి అని ఎలా అనుకుంటానే పాపిష్టిదానా అంటూ మరో దెబ్బ కొడతాడు. నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పగానే అందరూ నన్ను వద్దు అని ఎందుకన్నారో నాకిప్పుడు అర్థమైంది. అండ్ నువ్వు తప్పుడు దారిలో నడుస్తున్నావు అనుకున్నాను, కానీ తప్పుడు మనిషివని ఇందాకే అర్థమైంది. ప్రణవి విక్రమ్ వైపు చూసి పళ్ళు కొరుకుతూ హే, మైండ్ యువర్ వర్డ్స్, నన్ను అనడానికి నువ్వెవరివిరా? నన్ను అనే రైట్ నీకు లేదు. అసలు నా రూమ్లోకి ఎందుకు వచ్చావు అంటూ ఆయుష్ కొట్టిన దగ్గరే విక్రమ్ కూడా బలంగా కొట్టడంతో నొప్పెడుతున్న బుగ్గని రుద్దుకుంటూ కోపంగా అడుగుతుంది. నేనేం నీ కోసం రాలేదు, తప్పుకో అంటూ తన ముందున్న ప్రణవిను పక్కకి తోసి తన వార్డ్రోబ్ ఓపెన్ చేసి దేనికోసమో వెతుకుతూ ఉంటాడు. ఏయ్ ఏయ్, ఏం చేస్తున్నావు నువ్వు? నా వార్డ్రోబ్లో నీకేం పని? ఏం పనిరా నీకు అసలు ఇక్కడ? నోరు మూసుకుని బయటికి వెళ్తావా లేక అరిచి గోల చెయ్యను? విక్రమ్ ప్రణవి వైపు సీరియస్గా చూస్తూ అరుస్తావా? అరవ్వే, అరువు చూస్తా అంటూ ప్రణవి బుగ్గలు నొక్కి పట్టుకొని నువ్వు గొంతు చించుకొని అరిచినా నీ రూమ్ వైపు కూడా ఎవ్వరూ చూడరు, ఈవెన్ మీ డాడ్ కూడా రాడు. అయినా అందరి దృష్టిలో నువ్వు ఆల్రెడీ చచ్చిపోయావు. నాకు ఫస్ట్ టైం అనిపిస్తుంది నిన్ను ఎలా ప్రేమించానా అని. ఛీ, ఆడపిల్లవే కదా నువ్వు కూడా, మరి ఎలా మరో ఆడపిల్లని చంపి తన ప్లేస్లోకి వెళ్ళాలి అనుకున్నావు? నిన్ను చూడాలంటేనే ఇరిటేషన్గా ఉంది అంటూ తను వెతుకుతున్నది కనిపించడంతో ఇది ప్రేమతో నేను నీకు ఫస్ట్ గిఫ్ట్ చేసిన డైమండ్ జ్యువెలరీ, ఇది నీకు పెట్టుకునే అర్హత లేదు అంటూ తన చేతిలో ఉన్న ఎంగేజ్మెంట్ రింగును బాధగా చూస్తూ దాన్ని చేతిలోకి తీసుకుని ప్రణవి మొహాన విసిరి కొట్టి నీలాంటి దాన్ని ప్రేమించినందుకు నాతో పాటు నా పేరెంట్స్ కూడా బాధపడాల్సి వస్తుంది, ఇంకెప్పుడు నీ మొహాన్ని నాకు చూపించుకు అని కోపంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. విక్రమ్ విసిరిన రింగు తన బుగ్గకి బలంగా తాకడంతో కోపంగా బుసలు కొడుతూ చంప మీద చేయి పెట్టుకొని ఈడియట్, ఇక్కడ మీకోసం ఎవడు ఏడుస్తూ కూర్చోలేదు, పోరా అని తిట్టుకుంటూ ఆ ఎంగేజ్మెంట్ రింగును చేతిలోకి తీసుకొని తన రూమ్లో సైడ్కి వాష్ బేసిన్లో పడేసి ట్యాప్ ఆన్ చేస్తుంది. ఆ రింగ్ వాటర్లో వెళ్ళిపోయాక నవ్వుకుంటూ తొక్కలో డైమండ్ జ్యువెలరీ, నేను కొనుక్కోవాలి అనుకుంటే 100 కొనుక్కోగలను అని విక్రమ్ను తిట్టుకుంటూ బెడ్ మీద విసురుగా కూర్చుంటుంది. బ్రేక్ఫాస్ట్ లంచ్ కూడా ఎవరూ తినకుండా ఎవరి రూమ్లో వాళ్ళు ఉండి బాధపడుతూ ఆకలి కూడా మర్చిపోతారు. వీళ్ళను అలాగే వదిలేస్తే అందరూ అదే మూడ్లో ఉంటారు అనుకొని ఆయుష్ అందరినీ డిన్నర్కి రమ్మని మెయిడ్తో చెప్పి పంపిస్తాడు, ప్రణవికి తప్ప. ఆయుష్ ఆర్డర్స్ ప్రకారం అందరూ నైట్ 9కి డిన్నర్ ఏరియాలో ఉన్న టేబుల్ మీద సెటిల్ అవుతారు. కుక్స్ అందరికీ సర్వ్ చేస్తూ ఉంటే ఎవరూ కూడా పెద్దగా మాటలు మాట్లాడుకోకుండానే డిన్నర్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు గలగలా మాట్లాడుతూ డిన్నర్ చేసే నిషాన్ మోహిత్ కూడా సైలెంట్గా ఉండడం చూసిన ఆశి దీనికి కారణమైన ప్రణవిను తిట్టుకుంటూ దియాకి తన ఫుడ్ తినిపిస్తూ ఉంటుంది. మార్నింగ్ నుండి ఏమీ తినకపోయేసరికి కడుపులో ఎలకలు రన్నింగ్ రేస్ లాగా చేస్తూ ఉండడంతో ప్రణవి కూడా డిన్నర్ కోసం కిందకి వచ్చి తను రెగ్యులర్గా కూర్చున్న చైర్లో కూర్చోబోతుంది. ప్రణవి చైర్ను టచ్ చేయడం కంటే ముందు ఆగు
అన్న ఆయుష్ కంచుకటం విని ప్రణవి తన చేతిని వెనక్కి తీసుకుని ఆయుష్ వైపు భయంగా చూస్తుంది. లక్ష్మి, ఆ చైర్ను తీసుకెళ్లి స్టోర్ రూమ్లో పడేశాయి అని మెయిడ్కి చెప్పి తను ఆ చైర్ను అక్కడి నుంచి తీసుకుని వెళ్ళాక, నువ్వు ఇవాల్టి నుంచి మాతో పాటు కూర్చొని తినడానికి కానీ మాతో మాట్లాడడానికి కానీ వీల్లేదు అని సీరియస్గా చెప్తున్న ఆయుష్ని చూసి ప్రణవి షాక్ అవుతుంది. ప్రణవినే కాదు, మీలో ఏ ఒక్కరు తనతో మాట్లాడినా, తను అడిగిన దానికి ఆన్సర్ చేసినా, ఆఖరికి ఐ కాంటాక్ట్ ఇచ్చినా కూడా నెక్స్ట్ మినిట్ ఈ మహల్లో ఉండే అర్హత కోల్పోతారు. మెయిన్గా నీకు చెప్తున్నాను నీష్ అనగానే నిషాన్ బుద్ధిగా తలూపగానే, తను ఈ మహల్లోనే ఉంటుంది కానీ ఏ ఒక్కరూ తనతో మాట్లాడకూడదు. ఇవాల్టి నుంచి నీకు అందరూ ఉన్నా ఎవ్వరూ లేని అనాథవి నువ్వు. అండ్ మాతో కలిసి తినడం, మాట్లాడడం, బయటికి రావడం ఇవేవి నువ్వు చెయ్యకూడదు. తినడం కూడా అందరం తిన్న తర్వాత అది కూడా ఈ టేబుల్ మీద కాదు, కింద కూర్చొని తినాలి. కాదు కూడదు అంటే అవుట్ హౌస్లో పడేస్తాను. నిన్ను చంపకుండా వదిలిపెట్టింది కేవలం మామయ్య మొహం చూసి. కాబట్టి ఇవాల్టి నుండి నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. అందరి వైపు చూసి నా మాట మీరు ఎవరు తనతో మాట్లాడినా వాళ్ళకు కూడా నాతో ఎటువంటి సంబంధం ఉండదు. ముఖ్యంగా నిష్, ఆషి మీకే చెప్తున్నా అంటూ మరోసారి ఇద్దరిని వార్న్ చేసి తినాలి అనిపించక హ్యాండ్ వాష్ చేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆయుష్ డెసిషన్ కరెక్ట్ అని మీలో ఎంతమంది ఫీల్ అవుతున్నారు? విక్రమ్ ప్రణవితో బ్రేకప్ చేసుకొని మంచి నిర్ణయం తీసుకున్నాడా? ఇప్పుడు ప్రణవి ఏం చేయబోతుంది? నిష్, అభిల మధ్యలోకి వచ్చిన చేతన్ ఇద్దరిని శాశ్వతంగా దూరం చేయనున్నాడా? అభి లైఫ్లో ఉండబోయేది ఎవరు? అభికి అసలు ఎవరు కరెక్ట్ అనుకుంటున్నారు? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.